ఎన్నికల కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 100 సర్పంచ్ సీట్లు గెలుచుకున్నామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అభివృద్ధికి కేటీఆర్ 25 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే మున్సిపాలిటీలకు నిధులు కేటాయించిందని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వారు కేవలము ప్రజలకు మభ్యపెట్టడానికే అన్ని వాగ్దానాలు ఇచ్చి గెలుచుకున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ నిజంగానే ఆయన హయాంలో, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హయాంలోనే 2019లో కారు సారు పదారని చెప్పి ఆయన ఆధ్వర్యం కారు సారు పదారని చెప్పి 8 సీట్లు ఓడిపోయినప్పుడు, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయాడు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయాడు. ఈ 2 బై ఎలక్షన్స్ కూడా, దాంతోపాటు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే వాళ్ళు 10 సంవత్సరాల హయాంలో ఏం చేసినారు? మన కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో ఇన్ని పథకాలు అమలు చేస్తూ ప్రజల ప్రేమ సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆయనకు బుద్ధి లేదా? చూస్తలేడా? ఆయన హయాంలో ఓడిపోతున్నారు టీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ కూడా ప్రజలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఒక మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ చెప్తున్నాడు, అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వారు కేవలము ప్రజలకు మభ్యపెట్టడానికే అన్ని వాగ్దానాలు ఇచ్చి గెలుచుకున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ నిజంగా